నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఈరోజు మనం ప్రాగ్మటిజం అంటే ఏంటో నేర్చుకుందాము. జస్ట్ డెఫినేషన్ మాత్రమే చూద్దాము. ఇది తత్వశాస్త్రంలో అంటే ఫిలాసఫీలో వస్తుంది మనకి. అందులో డీప్గా ఉంటుంది. మనం జస్ట్ డెఫినేషన్ మాత్రమే చూస్తున్నాము. ఎందుకంటే మనకి ప్రాగ్మటిజం అంటే ఏంటో తెలుసుకోవటం అవసరం మన నెక్స్ట్ లెక్చర్కి. సో చూద్దాం. The quality of dealing with a problem in a sensible way that suits the conditions that really exist rather than following fixed theories, ideas or rules. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఎలా డీల్ చేస్తారు, దానికి సొల్యూషన్ ఎలా వెతుకుతారు అంటే చాలా సెన్సిబుల్గా ఇప్పుడు నిజంగా ఉనికిలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని ఇప్పుడు కండిషన్స్ ఏమున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి అనే దాన్ని బట్టే ఒక ప్రాబ్లమ్ని డీల్ చేస్తారు, దానికి సొల్యూషన్ వెతుకుతారే కానీ ఏవో కొన్ని ఫిక్స్డ్ థియరీస్ ఉన్నాయి, పాత సిద్ధాంతాలు ఉన్నాయి, ఏవో కొన్ని ఐడియాస్, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నమ్మకాలు, బిలీవ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని, ఆ ఆలోచనలని, ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఇప్పుడు వచ్చిన సమస్యకి పరిష్కారం వెతకటం కాదు. నిజంగా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏవి ఉనికిలో ఉన్నాయి, ప్రాక్టికల్గా ఆలోచించి ఒక సమస్యకి సొల్యూషన్ వెతికితే, డీల్ చేస్తే, వ్యవహరిస్తే ఆ క్వాలిటీని, ఆ నాణ్యతని ప్రాగ్మటిజం అని అంటారు. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మన పర్సనల్ విషయంలో కావచ్చు, మనకి ప్రొఫెషనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఏదైనా ప్రాబ్లం, పొలిటికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా కావచ్చు. ఆ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తారు అని అంటే ఇప్పుడు కండిషన్స్ ఏమున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు ఎలా దీనికి మనము ఇప్పుడున్న పరిస్థితులకి ప్రాక్టికల్గా ఆలోచించి ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ వెతకాలని ఆలోచిస్తారు. అంతేగాని ఈ ప్రాబ్లంకి ఇలా చేస్తే సాల్వ్ అవుతుంది అని కొన్ని సిద్ధాంతాలు పాతవి ఉన్నాయి, ఏవో కొందరు చెప్పారు, కొన్ని బుక్స్లో రాసున్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ని బట్టే మీరు ఈ నియమాలని ఫాలో అయ్యే మీరు దీన్ని పరిష్కరించండి అని చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఆలోచించే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడానికి ప్రయత్నిస్తే దాన్ని ప్రాగ్మటిజం అని అంటారు. ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళని ప్రాగ్మటిస్ట్ అని అంటారు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి పరిష్కరించడానికి కావాల్సినవి మనకి పాస్ట్లో ఏమైనా కొన్ని రూల్స్ ఉండొచ్చు, ఎవరైనా మనకి కొన్ని ఐడియాస్ ఇచ్చి ఉండొచ్చు. వాటిని పట్టుకొనే ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయటం కాదు. ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు ఎగ్జిస్ట్లో ఏమున్నాయి అన్న దాన్ని బట్టే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దాన్ని ప్రాగ్మటిజం అని అంటారు. అండ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ప్రాక్టికల్గా ఆలోచించే ఏవైనా ఒక సిచ్యువేషన్స్కి అంటే సన్నివేశాలకి కానీ సమస్యలకి కానీ దాన్ని అప్రోచ్ అవుతారు, వ్యవహరిస్తారు. సో దాన్ని ప్రాగ్మటిజం అని అంటారు. తెలుగులో ప్రాగ్మటిజంని వ్యవహారిక సత్తావాదము అని అంటారు. వ్యవహారిక సత్తావాదము అని అంటారు. ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ ఎ రెప్యుటేషన్ ఫర్ క్లియర్ థింకింగ్ అండ్ ప్రాగ్మటిజం. ఎవరో ఒక ఆమెకి రెప్యుటేషన్ ఉంది, ఫేమ్ ఉంది. ఏంటి అంటే తాను చాలా క్లియర్గా థింక్ చేస్తుంది. అండ్ ప్రాగ్మటిజం అంటే సమస్యలు వస్తే ప్రాక్టికల్గా ఆలోచించి దానికి పరిష్కారం వెతుకుతుంది, చాలా తెలివిగా వ్యవహరిస్తుంది అని అర్థం. ఈ ప్రాగ్మటిస్ట్ అందరూ చాలా పాజిటివ్గా ఉంటారు. ఎస్, ఇది జరుగుతుంది, ఇది వాళ్ళు పాజిటివ్గానే జరుగుతుంది, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆలోచిస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెస్ట్లో ఇరుక్కుపోయారనుకోండి, ఎవరైనా చాలా దట్టమైన అడవిలో, అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ మన ఆలోచన పైన డిపెండ్ అయి ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. ఇంకా మనం ముందుకు వెళ్ళి మనం ఇక్కడ నుంచి ఈ సమస్య నుంచి బయటపడచ్చు, బయటకి దారి ఉంటుంది అని ఆలోచిస్తారా? లేదు, ఇదే ఇంకా డెడ్ ఎండ్, ఇంక ఇటు నుంచి అటేం మనం వెళ్ళలేము అని మీరు నమ్మారనుకోండి, మీరు బిలీవ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ముందుకు వెళ్ళలేరు, అక్కడే ఉంటారు. అప్పుడు ఏమైంది? ఏదైనా ఒక క్రూర మృగం వచ్చి తినేయచ్చు, లేదంటే ఆకలితో అక్కడే చనిపోవచ్చు. సో ఇక్కడ ఏమైంది? మీరు నమ్మారు ఒక బిలీఫ్ని, నమ్మితే అదే జరిగింది.
అలా కాకుండా పాజిటివ్గా థింక్ చేస్తారు ప్రాగ్మటిస్ట్. ఏంటి నెక్స్ట్ అటు వెళ్తే దారి ఉంటుంది అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారు, నడక మొదలు పెడతారు ముందుకి, ఎలా బయటపడాలి ఇక్కడి నుండి అని. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలాగా పర్సనల్గా ఏమైనా ఎమోషన్స్ అయినా కానీ అదే ఎమోషన్స్ని పట్టుకొని కూర్చోరు. ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమొస్తుంది, ఎమోషన్స్ని పట్టుకొని కూర్చుంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి, దాని నుంచి బయటపడాలి కదా. సో బయట ప్రాక్టికల్గా ఆలోచించి ఏదైనా సమస్యకి పరిష్కారం వెతికితే పాజిటివ్గా ఉంటే దాన్నే ప్రాగ్మటిజం అని అంటారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ జియోగ్రఫీ సిరీస్ శ్రేష్ఠ ఐఏఎస్ ఛానల్లో చేస్తున్నాను నేను. మీకు అవసరమైతే ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. శ్రేష్ఠ ఐఏఎస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.